42వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనకంతా కూడా బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. వీరు అపోస్తలుల బోధనలను సహవాసములను ప్రతి విషయాలను ప్రార్థన చేసేటను ఎడతెగక ఉన్నది. ఇంకొకసారి చదువుతున్నాం, అందరూ కలిసి చదువుతున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధనలను సహవాసములను ప్రతి విషయాలను ప్రార్థన చేసేటను ఎడతెగక ఉన్నది. ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన మా దేవ, కృపా కనికరం కలిగిన దేవుడు, కృపా బాహుల్యత కలిగిన దేవ, మీ పాదములు వందనాలు చెల్లిస్తున్న అయోగ్య అపాత్రుడు, ఎన్నిక లేనటువంటి వాడను ప్రభావం ప్రజలకు రావడానికి దయగలిగిన సుప్రభావం మీ తల్లి నిలవడానికి యోగ్యత లేదు. దేవమందు మంచిది ఏది లేదు నాలోన ప్రవారం క్షమించి మీ రక్తం నోరు నాలుగు తలకు ఆలోచనలు కాదు. వారం 2వ దినం మాకు అనుగ్రహించిన సంఘ ప్రార్థనగా దానికి ముందు ఎరుషలేములో నీ పిల్లల దాసులు నడిపించినందుకు వేసుకోవాలి, మీరు తీసుకొచ్చినందుకు వేసుకోవాలి. ప్రార్థన యొక్క అవసరత, ప్రభు యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క తండ్రి ప్రభా మరి ఆవశ్యకత ప్రభా వాక్యం నుంచి మాట్లాడండి. దినాల గడిచి కొద్ది కార్యక్రమాలు నూతనపరచండి. యేసు ప్రభా మీ యొక్క ప్రార్థనలో మరి మేము తండ్రి ప్రభా మాకు ఇచ్చేటువంటి అపోస్తలుల కార్యం 45 ప్రకారం దర్శనంలో ఎడతెగక ఉంటూ ప్రార్థనలో ప్రాముఖ్యంగా నిలకడగా ప్రభావ పట్టుదల కలిగి విసిరిగా మా ప్రభావ నీ కొరకే జ్ఞాపం చేసేవారున్నట్టుగా నీ వాక్యంతో మాట్లాడండి. మా హృదయాలను దర్శించి సంధించి ఒప్పించి ప్రార్థనలో మా జీవితం తల్లి ప్రభావ మెలుపులో తీసుకున్నట్టు సహాయం చేయండి. మీరు తల్లి ప్రభావ త్వరగా వస్తున్నారు, మీరు ప్రార్థనలో ఉంటూ మెలుపు ఉండమని శిక్షలు చెప్తూ వచ్చారు. జీవితంలో ఈ దినాల్లో మాలో ప్రార్థన జీవితం లేదు. మా ప్రార్థన జీవితం లేమిని బట్టి ఆత్మీయంగా సోమరిపోతులైనాం, నిద్రమంతగా ఉన్నాం, నాకు నిద్రించేవారైనటువంటి స్థితిలో ఉన్నాం. మమ్మల్ని క్షమించి కనికరించి మాతో మాట్లాడే ప్రార్థన హృదయాలు సిద్ధపరచు. నమ్మకమైన యేసు ప్రభు నామమున ప్రార్థించండి వేడుకున్నాం తండ్రి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే సంఘంలో చేర్చబడిన తర్వాత మనము ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితంలో అవసరమైనవి, ఉండవలసినవి, కావలసినవి 4 ఉన్నాయి అక్కడ. మొదటిది ఏంటి? బోధ, తర్వాత సహవాసము, మూడవది రొట్టె, తర్వాత 4వది ప్రార్థన చేయట. మన అంశం ఏంటి ఇప్పుడు? ప్రార్థన అంశం. మన అంశం ఏంటంటే ప్రార్థన అంశం. సంఘ ప్రార్థనగా మనం కూడి వచ్చాం. శ్రేష్టమైనటువంటి దర్శనంలో, శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి దర్శనంలో మనమంతా కూడా పంటపడుతూ వచ్చాము. ఇది ఎవరు కూడా మనకు భూలోకంలో కానీ, మనుషులు కానీ, ఏ మార్పులు కానీ, ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం మనకు ఇచ్చేటువంటి కాదు. ఇది ప్రత్యక్షంగా దేవుడి నుంచే మనకు బయలుపరిచేటువంటి దర్శనం. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆకాశమునకు దర్శనమునకు నేను అవధేయుడును కాను. మనకు కలిగినటువంటి దర్శనము మనుషుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ అసలు మనకు కలగలేదు. ప్రభు నుండి కలిగినటువంటి దర్శనం. చూడండి, ప్రభు నుండి కలిగినటువంటి దర్శనం. కాబట్టి మనకు అంశం ఏంటంటే ఇప్పుడు ప్రార్థన అంశం. ప్రార్థన చేరొచ్చాం మనం. సంఘంలో చేర్చబడినటువంటి మనము, సంఘంలో ఒక అంగముగా చేర్చబడినటువంటి మనము ప్రార్థన చేయడానికి మనము వచ్చాము. ఈ దినాల్లో మనం ప్రార్థన గురించి మాట్లాడితే ఈ ప్రార్థన అంశం అనేది మనం చూసినట్లయితే ఎక్కడ చూసిన అందరిలోనా, అన్ని సంఘాల్లో కొరతగా ఉంది, చాలా కొరతగా ఉంది. ఈ 3 అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఏంటి? బోధ. బోధకులు చాలా మంది ఉన్నారు. అనేకులు ఎక్కడైనా ఎప్పుడైనా బోధ చేయగలుగుతారు. బోధకులు చాలా మంది తయారైపోయారు.
రెండవది సహవాసం. చర్చికి వెళ్ళి వద్దాం, వెళ్ళి వస్తే మంచిగా అవుతుందేమో, సరే వెళ్ళొద్దాంలేండి, కూర్చొని వెళ్ళొద్దాం. కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు ఆదివారం కాబట్టి, మంగళవారం కాబట్టి, ఈరోజు గురువారం కాబట్టి, ఈరోజు శనివారం కాబట్టి మనం వెళ్ళి లాస్ట్లో అట్లా ప్రెజెంట్ అయ్యి వచ్చేద్దామని పోతారు. అయితే హృదయపూర్వకంగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. మూడవది రొట్టె విరుచుట. ఆదివారం పోయి మనము ఆ రొట్టె తిని వస్తే మనకి ఏమవుతుంది? మంచిగా అవుతుంది, మన రోగాలు పోతాయి, మనకు ఆశీర్వాదం వస్తుంది అనేసి మనం వస్తున్నాం. నాలుగవది ఏంటంటే ప్రార్థన. ఈ మూడులో వారమంతా మనము అరకొర అటు ఇటు అంటే ఈ మూడు వారిలో కరెక్ట్గా ఉంటాం, కానీ నాలుగో దాంట్లో మనము ఉండడం చూస్తే అసలు దాంట్లో నిలకడగా మనము ఉండలేము. ఏది ప్రాముఖ్యమైనదో, ఏది అవసరమైనదో, ఏ దాంట్లో మనం నిలిచి ఉండాలో వాటిలో మనము నిలిచి ఉండలేకపోతున్నాం. చూడండి, విశ్వాసులుగా మనము ఈ లోకంలో, మన దర్శనంలో, ఈ లోకంలో ప్రభు కొరకు మనం జీవించాలంటే ప్రాముఖ్యంగా ఏది కాదు? మనకు ప్రార్థన అనేది చాలా అవసరం. పరలోకంలో ప్రార్థన ఉంటుంది, కానీ ఆరాధన ఉంటుంది. అక్కడ యుగంలో ఆరాధన ఉంటుంది. ఈ లోకంలో ప్రభు కొరకు నువ్వు విజయవంతంగా జీవించాలంటే ఏది కావాలి నీకు? ఏది కావాలి? ప్రార్థన అనేది చాలా అవసరం. సైతాన్ మనతో అన్నీ చేపిస్తారు. మన దగ్గర ఏం చేపిస్తుంది? అన్నీ చేపిస్తారు. ముసలింగా ముచ్చట్లు మాట్లాడిస్తారు, వాళ్ళ గురించి మాట్లాడిస్తారు, వీళ్ళ గురించి ప్రపంచం గురించి అంతా మాట్లాడిస్తారు, కానీ ప్రార్థన గురించి ప్రార్థన చేయడానికి మాత్రము అసలు కుదరదు. చూడండి, శరీరం అసలు ఒప్పుకోదు. మనం ప్రార్థనలో నువ్వు కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పు? ఆటోమేటిక్ నీకు నిద్ర వస్తుంది. ఆటోమేటిక్గా తల ఎప్పుడు బయట మనకు తెలియకుండానే కింద పడిపోయింటుంది. లేకపోతే మన తలపుల ఆలోచనలు ఎట్లుంటాయి? ప్రపంచం అంతా తిరిగి వస్తుంటాయి. చూడండి, ప్రార్థన ఎంత పోరాటం ఉంటుంది. లేకపోతే మనం ప్రార్థన చేస్తాం అనుకోండి, కాళ్ళని ఏమవుతాయి? జోబులు పడిపోతాయి. కాళ్ళ చేతులు జోబులు పడిపోతాయి. ఆటోమేటిక్ కళ్ళు ఏం చేస్తాయి? ఆటోమేటిక్ కళ్ళు మూసుకొని మనల్ని జోబు కొట్టేసేస్తుంది. ఈ మూడిట్లో మనం కరెక్ట్గా ఉంటాం, కానీ ప్రార్థన విషయంలో మనము తప్పిపోయే వాళ్ళగా ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు ఏం చెప్పారు? యేసు ప్రభు గారు? చూడండి, ఎక్కడ రెఫరెన్స్ ఎంత? మత్తయి సువార్త 26 చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చూడండి, శరీరం ఏముందంట? శరీరము బలహీనం. చూడండి, శరీరం బలహీనం, ఆత్మ ఏమంటుంది? సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంటుంది. నువ్వు రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయని చెప్తుంది. చూడండి, రేయి మొదటి జామున ప్రార్థన చేయండి. ఏ సమస్యతో నువ్వు వింటావో ఆ సమస్యల కొరకు లేచి నువ్వు మోకాలు కూర్చొని ప్రార్థన చేయని చెప్తున్నావు ఆత్మ. శరీరం ఏం చెప్తుంది? ఈరోజు అంతా పనిచేసినావు, ఎందుకు బైబుల్ చదువుకుంటావులే, ఈరోజంతా పనిచేసినావు, ఎక్కడ ప్రార్థన చేస్తావులే, ఈరోజంతా బయట తిరిగి వచ్చినావు, బాగా సేవ చేసి వచ్చినావు, నువ్వు దేవుని సేవగా చేసింది ప్రార్థన చేయకపోతే ఏమైపోతుంది? చూడండి, శరీరం ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది, బలహీన పరుస్తుంది. ఆత్మ ఏమంటుంది? లోపల మెలకువగా ఉండి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే మెలకువగా ఉంటావు, ప్రార్థన లేకపోతే నువ్వు మెలకువగా ఉండదు. ఆత్మ ఏమంటే లోపల నుంచి కొట్టుకుంటుంటారు, మనతో మాట్లాడుకుంటుంటారు. ఆత్మ శరీరం ఏమంటుంది? నెపములు చేస్తాం, నెపములు మోపుతాం, మోసం చేస్తాం మనల్ని. ఈరోజంతా కష్టపడినావు, చూడండి, సరే ఈరోజంతా పని చేసినావు, ఈరోజంతా తిరిగి వచ్చినావు, సరే తినడానికి టైం లేదులే, తినడానికి టైం ఉన్నా కానీ నీకు శక్తి లేదు, నీకు బలహీనంగా ఉన్నావు, పడుకోమని చెప్తుందా? శరీరము చెప్తుందా? ఈరోజు తిరిగి వచ్చినావు, బాగా పనిచేసి వచ్చినావు, లేట్ అయింది, 10 గంటలు అయింది, సరే తిరుగుకుండా పడుకో అంటే మనం ఒప్పుకుంటామా? చెప్పండి. భౌతికమైనటువంటి విషయాల్లో చాలా కరెక్ట్గా ఉంటాం, కానీ ఆత్మీయటువంటి విషయాలు ఏం చేస్తాం? మనము కోల్పోయే వాళ్ళగా ఉంటాం. భౌతికమైనటువంటి కరెక్ట్గా ఉంటాం, మనం కరెక్ట్గా తింటాం, కరెక్ట్గా నిద్రపోతాం, అవునా కదా? పనికి పోతే కరెక్ట్గా యజమాని చెప్పిన పని అంతా కరెక్ట్గా చేస్తాం, నమ్మకంగా చేస్తాం,
భౌతికమైన అన్నింటిలో కరెక్ట్గా ఉంటాం కానీ శరీరాంశాలు కరెక్ట్గా ఉంటాం కానీ ఆత్మ విషయాల్లో ఏం చేస్తున్నాం మనము ఓడిపోతున్నాం. అందుకే ఇద్దరు ఏం చేస్తున్నాం ప్రభు మనల్ని మెలకుగా ఉండి ప్రార్థన చేయి, మెలకుగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఒక రోజు జీవించడానికి నీకు అవసరమైంది 3 పూట్ల భోజనం చేయి. ఒక రోజు నువ్వు లోకంలో ఒక రోజు నువ్వు జీవించాలంటే ఎన్నిసార్లు తినాలమ్మా? ఎన్నిసార్లు తినాలక? 3 సార్లు కంపల్సరీ తినాలి కదా. తినాలా లేదా? భౌతికంగా తినాలి మనం 3 సార్లు తినాలా. అంటే లోకంలో భౌతికంగా ఒక రోజు నువ్వు జీవించాలంటే నీకు శక్తి కావాలంటే పని చేసుకోవాలంటే ఇంట్లో పనులు పొలం పనులు చేసుకోవాలంటే 3 పూటలు కరెక్ట్గా తినాలి. మన ఆత్మీయంగా జీవించాలంటే ఇంట్లో ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలి మనము? ఎన్నిసార్లు అమ్మా? ఎన్నిసార్లు చెప్పు? ఇప్పుడు శరీరానికే 3 పూటలు నమ్మకంగా పెడుతున్నాం, నేను కరెక్ట్ పెడుతున్నాం, అవునా కదా? కరెక్ట్ నమ్మకంగా తింటున్నాం. మరి ఆత్మీయంగా ఆత్మ విషయాలు ఎంత కరెక్ట్గా ఉన్నాం మనం? పొద్దున్న లేస్తేనే ఏం చేస్తాం మనం? పరుగు పని. పొద్దున్న లేస్తేనే నీ కుల నీళ్ళు వస్తుంటాయి, బిల్లు తీసుకొని పరిగెత్తుకోవడం, పొద్దున్న లేస్తేనే పరిగెత్తుకోవడం. కనీసం ఈరోజు ప్రభు నాకు ఇచ్చాడు నా ఆత్మీయ జీవితంలో. ఈరోజు నేను ప్రభు కొరకు నేను జీవించాలి. ప్రతి అబద్ధం మీద విజయం కావాలి, అవునా కదా? ప్రతి చెడు మీద విజయం కావాలి, ప్రతి వ్యక్తమైన మాటల గురించి నాకు విజయం కావాలి. కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటా ఈ రోజు కొరకు నేను దేవుని కొరకు జీవించడానికి కనీసం 1 గంట నేను ప్రార్థన చేసుకుంటానని తెల్లవారునే లేచి 4 గంటలకి లేచి మోకాళ్ళ మీద 1 గంట కూర్చొని ప్రార్థనలో గడిపి మనం బయటకు వెళ్తామా? ఆత్మ ఏం చెప్తుంటుంది? ఆయన లోపల నుంచి మాట్లాడుతుంటారు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో చెప్తూనే ఉంటారు. శరీరం ఏం చెప్తుంటుంది? చాలా పని ఉంది, నీకు చాలా బిజీ ఉంది, చాలా పని ఉంది, టైం అయిపోతుంది కరెక్ట్. నువ్వు 4 గంటలు పోలంటే 3 గంటలకు వెళ్ళి, అవునా కదా? 5 గంటలకు పోలంటే 4 గంటలకు వెళ్ళి, 6 గంటలకు పోలంటే 5 గంటలకు వెళ్ళి. ఇప్పుడు భౌతికమైన విషయాల్లో కరెక్ట్గా ఉన్నాము, ఆత్మీయ విషయాలు ఎందుకు కరెక్ట్గా ఉన్నాము? ఉండకూడదా? ఈ లోకంలో మనం చూడండి, మన ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు, అధిక బలము 80 సంవత్సరాలు, 90 కీర్తనలు రాస్తారు. ఈ 90 సంవత్సరాలు జీవించడానికి కొరకే ఇప్పుడు ముసలి జీవిస్తారు, వాళ్ళు అప్పటి పాత వాళ్ళు జీవిస్తారు. మనం ఎందుకు 40-50కి ఎగిరిపోతాం కదా, 40-50కే అయిపోతారు. మోకాలు నొప్పులు, తల నొప్పులు, షుగర్లు, బీపీలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ లోకంలో మనం జీవించిన 40-50 సంవత్సరాల కొరకే అంత భౌతిక విషయాలు అంత కరెక్ట్గా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటున్నాము. మరి పరలోకంలో వివేకంలో జీవించడానికి అక్కడ జీవించాలంటే మరి ప్రార్థన శక్తి ఎంత అవసరం మనకు తెలుసా? చాలా అవసరం. చాలా మోసంలో ఉన్నాం మనం, క్రైస్తవులుగా చాలా మోసంలో ఉన్నాం మనం. అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాం కానీ ఆత్మీయ విషయాలు ఏం చేస్తున్నాం? మనము ఓడిపోతున్నాం. ప్రతి చోట ఓడిపోవటమే. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దేవునికి వస్తున్నాం కానీ అనేకులు యేసుతో ఉన్న వాళ్ళని గుర్తుపట్టే ఆధారాలు మనలో లేవు, కనిపించట్లేదు. కారణం ఏంటి? ఆయనతో సంబంధం మనకు లేదు. ఆయనతో సమావేశం చేస్తే ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. చూడండి, మేలు కలుగుతుంది, సమాధానం. నీతి వల్ల నిబ్బరము నిమ్మలం కలుగుతుందంట. మనం ప్రార్థనకు వస్తున్నాం, దేవుని ఇంటికి వస్తున్నాం, నూతన శిలకి వస్తున్నాం, పోతున్నాం కానీ నూతనత్వం మనలో ఏమీ కనపడలేదు. కారణం ఏంటంటే మెలకు లేదు, ప్రార్థన ఓడిపోయినాం. మెలకత్వం అనేది లేకుండా బుద్ధిగా ప్రార్థన చేస్తాం. 2 నిమిషాలు పొద్దున్న లేస్తాము, 2 నిమిషాలు ఏం చేస్తాము? 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాము, తర్వాత వెళ్ళిపోతాం. 2 నిమిషాలు బైబిల్ చదువుకుంటాము, వెళ్ళిపోతాం. అంటే ఆత్మీయ విషయాల్లో చాలా మనం వెనుకబడిపోయినాము. భౌతికమైన విషయాలు ఏమున్నామో పర్ఫెక్ట్గా ఉన్నాము. చూడండి, ఈ లోపల జీవితం కొరకాయ ఎట్లా పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉన్నాము. మన వివేకంలో దేవుడితో జీవించాలంటే, పరలోక రాజ్యంలో జీవించాలంటే మనం చాలా ప్రార్థన జీవితం అనేది చాలా అవసరం. మనం చూడండి, సాధారణ మనం ఏ విధంగా జీవించలేదు. మనం తెలియదు, మన జ్ఞానం కానీ ఏ విధమైనటువంటి నువ్వు ఏ టాలెంట్స్ కానీ ఏ వరమైన కానీ దాని ద్వారా నువ్వు జయించలేవు. నువ్వు సాధారణ జయించడానికి ఆయుధం ఏంటంటే మోకాల జీవితం. మత్స్యంగా చెప్తారు, నీకు ప్రార్థన రాకపోతే మోకాలు కూర్చో అంటారు. ప్రార్థన రాకపోతే మోకాలు కూర్చో అని చెప్తారు. అంటే మోకాల జీవితం ఏం చేస్తుందంటే సైతాన్ని ఓడింపు చేస్తారు. చూడండి, మీరు సైతాన్ని ఎందుకు భయపడతారంటే
నీ మోకాళ్ళ జీవితాన్ని భయపడతాడు. చూడండి, సాధారణ శక్తి ఎక్కడ, మన శక్తి ఎక్కడ? సాధారణ ఓడించే శక్తి ఎక్కడుంది? మోకాల్లోనే. సాధారణ జయించే శక్తి ఎక్కడుంది? మోకాల్లోనే ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంశంలో సహవాసంలోనూ ప్రార్థనలో ఎంతగా ఉండాలి. తర్వాత ఎలా ఉండాలి? ప్రార్థనలోన మెలకు కలిగి ఉండాలి. సైతం నువ్వు అన్నీ చేపిస్తావు నీతోనా. దేవుడు ఇంటికి వస్తావు, సమర్పించుకుంటావు, పని చేస్తావు, అన్నీ చేస్తావు, కానీ ఒక్కటి మాత్రం చేయదు, ప్రార్థన మాత్రము. ప్రార్థన మెరుపు లేకుండా చేస్తారు. అదే పోరాటం అంటే. చెప్పేసి 6:12 చెప్తారు. మీరు పోరాడినది ఎవరితో అంట? ఎవరితో అమ్మా? మనుషులతో కాదు. మనుషులతో బాగా పోరాడతాం, మనం మనుషులతో కుస్తీ పడతాము, అవునా కదా? కానీ ఆకాశం అన్న దురాత్మ సంతో కుస్తీ పట్టాలి. ఎట్లా? ప్రార్థనలో. ప్రార్థన వల్లనే వాళ్ళని ఓడిస్తారు. రెండవ చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 ఈ చివరి దినాల్లో ఈ మెరుపు అనేది మనకు లేదన్నమాట. కాబట్టి ప్రభు మనం హెచ్చరిస్తున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉంది, కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉంది. ఏముందంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాల. ప్రార్థనలో ఏ వ్యక్తి అయితే మెలుగు కలిగి ఉంటాడో, రెండవది నిలకడగా ప్రార్థనలో ఉంటాడు. ప్రభువు నాకు ఈ దినం ఇచ్చాడు, ఈ దినం గంటసేపు ప్రార్థనలో ఉండాలా. ప్రార్థనలో ఉండి నీ వాక్యము ధ్యానించాలా. చదువు రాకపోతే నేనేం చేయాలా? వాక్యం నేను ప్రార్థనలో ఉండాలా. చూడండి, రెండవది ఎట్లంటే నిలకడగా ఉండాలి ప్రార్థనలోన. ఏదో చెప్పినప్పుడు మాత్రమే ఏడ్చి ప్రభావాన్ని అట్లండి, సరే ప్రభావాన్ని ఒప్పుకొని పోయి తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పనిచేస్తాం. నిలకడగా ఉండడం. ఏ వ్యక్తి జీవితంలో, ఏ కుటుంబ జీవితం, ఏ సంఘ జీవితంలో అయితే ప్రార్థన నిలకడగా ఉంటుందో, అపోస్తలుల కార్యాలు 44 ప్రార్థనలో ఎంతగా ఉండాలి. ఎవరైతే మనము ప్రార్థన నిలకడగా ఉంటామో ఆ వ్యక్తి, ఆ కుటుంబము, ఆ సంఘం ఎట్లా ఉంటుంది తెలుసా? సత్యములకు స్తంభం. సత్యం పట్టుకుంటారు ఊళ్ళో పెంచుకుంటూ. ఆ సంఘం ఎట్లుంటుంది? సత్యం పట్టుకొని ఆ సత్యాన్ని పెట్టిన అందరూ చూపిస్తుంటారు. చూడండి, ఆ సత్యం చూసి అనేకలు ఏం చేస్తారు? మన దగ్గరికి వస్తారు. అనేకలు సిగ్గుపడతారు. అరే వాళ్ళు ఉన్నటువంటి నీతి మనలో లేదు, వాళ్ళు ఉన్నటువంటి సత్యము మనలో లేదు. సత్యములకు సాక్ష్యం అది, సత్యములకు స్తంభం అది. చూడండి, అందరూ వస్తారు, చాలా మంది వస్తారు. స్తంభం ఎందుకు ఉపయోగిస్తామమ్మా? ఆధారాలు, అవునా కదా? ఆధారాలు ఉపయోగపడదని మనం స్తంభాన్ని పెడతామన్నమాట. చూడండి, అనేక ఈ సంఘం సత్యానికి సాక్ష్యమైనప్పుడు, స్తంభమైనప్పుడు అనేకులు ఏం చేస్తారు? అనేకులు వస్తారు. అనేకులు వచ్చి ఏమైపోతారు? సత్యంలోన నిలబడతారు. మెలకు కలిగి ప్రార్థన. రెండవది నిలకడగా ఉండాలి ప్రార్థనలోన. ప్రభు ఏదైతే మాట్లాడినాడో అది ఎట్లా ఉండాలా? నిలకడగా కొనసాగుతూనే ఉండాలా. మన సంఘం వ్యక్తిగతంగా మన కొరకు, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా మన పిల్లలు జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? మన పిల్లలు జ్వరం వచ్చింది అనుకో, సేపు దాన్ని పట్టుకుని వస్తాం, అవునా కదా? మరి నీ పిల్లలకు జ్వరం వచ్చిందంటే మీరు చిన్న జ్వరమే, చిన్న పరిస్థితే, అవునా కదా? బాడీ పెట్టి ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది అనుకోండి, నీ ప్రార్థన బాగు చేయలేదా? మన ఎన్ని సంవత్సరాలు విశ్వాసం ఉంటాం, కానీ మనకు వచ్చిన సమస్య అనారోగ్యం మన ప్రార్థన మనం బాగు చేయలేకపోతుంది. కారణం ఏమంటే మనకు నమ్మకం లేదు, ఆత్మీయంగా లేవు. కాబట్టి కొంతమంది అయితే చిన్న దాన్ని పెడితే వాట్సాప్లో కొడుతూనే ఉంటారు, ఎమర్జెన్సీ రిక్వెస్ట్, జ్వరం వచ్చింది, ఆ దేశం అంతా జరుగుతూనే ఉంటుంది. అది అంటే మన ప్రార్థనాంశము, మన ప్రార్థన శక్తి, మన విశ్వాసము ఒక చిన్న సమస్యను పరిష్కరించలేకపోతుంది. చిన్న సమస్యను పరిష్కరించలేకపోతుంది. సరే అప్పులు ఉన్నాయి, నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇంట్లో సమాధానం లేదు, నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలి, అవునా కదా? పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కూర్చొని ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఏం చేస్తుంది? వాటన్నిటిని కూడా విడిపిస్తారు మనం. అంటే మన ప్రార్థన చిన్న సమస్యనే పరిష్కరించలేకపోతుంది. మన ప్రార్థన చిన్న సమస్యనే పరిష్కరించలేకపోతే, చిన్న సమస్య కొరకు వేరే వాళ్ళ మీద ఆధారపడితే, మరి ఎఫెసీ 6:12 ప్రకారం ఆ ఇద్దరు పోరాటంలో మనం ఎలా నిలబడతాం చెప్పండి? నిలబడతామా? నిలబడలేదు. లోక 18 చెప్తాడు. ఏం చెప్తున్నాడు? మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము
గాలి తుఫాన్లకి ఏం చెప్తావు నువ్వు? ఈజీగా వెళ్ళిపోతావు. ఇంట్లో మనం పరుపు వరుసలు చెత్త వస్తే ఏముంటుంది? చెత్త అంత ఏమవుతుందమ్మా? పోతుందా? ఎట్లా పోతుంది? నువ్వు అట్లా పోతావు. మనం కూడా ప్రార్థన జీవితం లేకపోతే వెలుగు లేకపోతే ఎంత దగ్గర నువ్వు ప్రార్థనలో జీవనం లేకపోతే కదా మన ఇంట్లో చెత్త ఉంటుంది కదా, పరుపు పట్టి చూస్తాం కదా, చూస్తే మనం నీట్గా వెళ్ళిపోతుంది. ప్రార్థన జీవితం లేకపోతే సైతం కూడా ఏం చేస్తున్నాళ్ళే ఊడ్చే చెత్తలో కలిపేస్తారు మనం. కాబట్టి రెండవది ఎలా ఉండాలంటే మనము ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ప్రార్థన నిలకడగా ఉండాలి. వ్యక్తిగతంగా కనీసం ఒక గంట అయినా మనము ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉంటేనే అది ఆ రోజంతా కూడా మనము దేవుని కొరకు జీవిస్తాం. మన కుటుంబం ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటుందమ్మా? సమాధానంగా ఉంటుంది. ఏదైతే శత్రువు గర్భీలు చేస్తుంటున్నాడు, ఏదైతే ఆటంకం పరుచుకుంటున్నాడు, లాస్ట్ ఏమైపోతుంది? సైతం మనం ప్రార్థన చేస్తుంటే ఏమైపోతాడు? వదిలిపెట్టి ప్రభు చాలా విషయాలు చెప్పాడు మనల్ని. అది ఎట్లా పోతున్నాం అంటే దయ్యము ఎట్లా పోతుందంటే ప్రార్థన వల్లే తప్ప దేనివల్ల కాదు. ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఈ లోకంలో విజయవంతంగా జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, ప్రభు కొరకు సాక్షి ఉండాలంటే ఏంటంటే ఆయుధం ఏంటమ్మా? ప్రార్థన. ఈ దినాలు అన్నీ ఉన్నాయి కానీ మనకు ఇది ప్రార్థనే లేదు. ఎక్కడ పోయినా సమస్య ఎక్కడ, ఎందుకంటే ప్రార్థన లేదు. ఏ కుటుంబంలో ఏ వ్యక్తి లేదు, సంఘంలో సమస్యలు ఉన్నాయంటే అక్కడ ఏముండదు? ప్రార్థన అనేది ఉండదు. చూడండి, ఎక్కడైనా గమనించండి. ఏ ఎట్లయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో అక్కడ ఎట్లుంటుందండి? సమాధానం, నెమ్మదిగా ఉంటుంది. ఆ సంఘానికి వచ్చే వాళ్ళు ఎట్లుంటారు? సమాధానంగా, నెమ్మదిగా. చూడండి, రెండవది ఏం చూస్తే మనకు నిలకడగా ఉండాలి. మూడవది మొదటి దశల పత్రిక 5:16. మొదటి దశల రాసిన పత్రిక 5:16. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 15 ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎట్లా ఉండాలన్నమ్మా? ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. సంఘంలో నీకు అపోస్తలుల 2:42 ఏదైతే ఇచ్చాడో నువ్వు దాన్ని ఎట్లా ఉండాలంట? ఎడతెగక ఉండాలి. సంఘ ప్రార్థన కరెక్ట్గా రావాలి. సంఘ ప్రార్థనలోకి వస్తే నువ్వు సంఘం ప్రార్థన చేసి ఆమె ఏమవుతుందన్న మొత్తం 18 ప్రకారము ఏమవుతుందమ్మా? ఏముంది? మొత్తం 18 భూమి మీద మీరు వేడిని ఏది బంధిస్తే ఏది విప్పుతారో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేడి విప్పుదురు. చూడండి, పరలోకమందు విప్పబడినది మీతో ఇప్పుడు ఎంత అధికారం ఉందండి సంఘానికి. నువ్వు ఎడతెగక నీ ఆత్మీయ క్షేమం కోరుతాయి. ఏదైతే ప్రభు నీకు సంఘంలో ఏదైతే ఇచ్చాడో దర్శనంలో వాక్యం నువ్వు ఎడతెగక రావాలి. కొంతమంది సంఘ ప్రార్థన కంటే అసలు వారి ఇష్టం ఉండదు. చూడండి, ఆదివారం ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు, అవునా? మంగళవారం ఎంతమంది అంట? 20% వస్తారు, 20% వస్తారు. కాబట్టి ప్రభు మనకి ఏదైతే ఇచ్చాడో ఎట్లా ఉండాలని మనము ఎడతెగక ఉండాలి. ఆత్మీయ క్షేమం కోరుతూ ప్రభు ఇచ్చాడు. లోకంలో నీకు నాకు ఎక్కడ క్షేమం లేదు. ఎక్కడ క్షేమము లేనే లేదు అసలు. ఎక్కడుంది? దేవుని ఇంట్లో ఉంది. దేవుని ఇంట్లో ఉంది. దేవుని ఇంటికి వస్తే ఏమవుతుంది? నీకు సమస్యలు పోతాయి. అంటే భౌతికంగా నువ్వు బాగవుతావు, ఆత్మీయంగా కూడా. మొట్టమొదటి ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఉంటావో భౌతికమైన ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు భయపడవు. ఆత్మీయంగా బలహీనంగా ఉంటే భౌతికంగా నీకు ఎంత సపోర్ట్ ఉంటే కానీ ఏముంటుంది? భయం అనేది ఉంటుంది, నీకు తృప్తి అనేది ఉండదు. కాబట్టి సంఘంలో ఎట్లా ఉండాలి? మనము ఎడతెగక ఉండాలి. సంఘ ప్రార్థన ఏం చేయాలంట? సంఘ ప్రార్థన ఏం చేయాలమ్మా? అనేకలు తీసుకొని రావాలి. ఏజ్కేల్ 1వ అధ్యాయంలో రాస్తారు. ఏజ్కేల్ 1వ అధ్యాయంలోన చూడండి, ఏజ్కేల్ 1వ అధ్యాయంలో మంచి మాట్లాడుతుంది. ఒక చక్రం కదులుతుంది, అన్ని చక్రాలు కదులుతున్నాయంట. ఆత్మీయుడికి పోవును, అక్కడికే అది పోవలసిన వైపునకి అవి పోవుచున్నది. జీవిస్తున్న ఆత్మ చక్రములకు ఉండేది కనుక అవి లేవగానే చక్రములను లేవుతుండేది. చూడండి, ఒక చక్రం కదులుతుంది, ఎన్ని కదులుతున్నాయమ్మా? అన్ని కదులుతున్నాయి లేదా?
బండికి 4 చక్రాలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ముందు చక్రాలు కడితే వెనక చక్రాలు కదులుతాయా? వెనక కదులుతాయి. ఇంజిన్ ఎక్కడ ఉంటుంది మరి? ఫస్ట్ వెనక చక్రాలకి నెక్స్ట్ ఉంటుంది ఇంజిన్, అవునా కదా? వెనక చక్రాలు కదిలిన తర్వాత ముందువి వెళ్ళిపో, ముందు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళిపో. ఒక చక్రము ఒకటి కదిలితే అన్ని ఏమవుతున్నాయి? కలుపుతుంది. ఇప్పుడు యేసుప్రభు మనందరూ చక్రాలు, యేసుప్రభు సంఘంలో మనం ఏంటి అంగంలో ఆయన శరీరంలో ఏం చేస్తాం? మనం అంగంగా చేర్చబడ్డాం మనం సంఘంలో. ఇప్పుడు యేసుప్రభు సంఘంలో మనం అంగంగా చేర్చబడ్డాం. నువ్వు కాలు అయితే నీ చెయ్యి, అవునా కదా? ఒక ముక్కు, ఒక నోరు, అట్లా అవయవాలుగా చేర్చబడ్డాం మనం. ఇప్పుడు ఒక అవయవం కదిలిందనుకో అన్ని అవయవాలు ఏం చేయాలి? కదలాలి, లేవాలి. చక్రం ఆత్మ ఏం చేస్తుందంట? అన్ని కూడా లేస్తున్నాయి. అంటే సంఘ ప్రార్థన అంటే నువ్వేం చేయాలి? అందరినీ ఏం చేయాలి? గురుగోపాల మన సంఘానికి దేవుని ఇంటికి వస్తాం కానీ ఒకరికొరకు మాట్లాడడం చాలా ఉంటుంది. ఒకరికొరికి మాటలు నువ్వు అసలు ఇది కూడా ఏం చేస్తాం? ప్రజలను కూడా చెప్పు చూడండి. నేను ఇవన్నీ నేను సిద్ధపడలే అసలు. ప్రభు మాట్లాడుతున్నాను, నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. నీ వాక్యం చెప్పాలంటే ఎప్పుడు సిద్ధపడలే అసలు ఈరోజు. అంటే దేవుని ఇంటికి వస్తాం, మనము ఆత్మ పొందినటువంటి ప్రజలని మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం, బదులు పాలు పొందుతాం, ఆమెను అంటాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడుకోకున్నాడు, ఆయన ఆ వ్యక్తితో మాట్లాడుకున్నాడు, ఆయన ప్రార్థన చేసి ఆమె నువ్వేందుకు ఆమెను అంటావు? అనుకోడు కదా. సమాధానం పడొచ్చి అని ఆమె అంటుంటే ఆమె అంటే ఏంటి? అవును అలాగా జరుగుతుంది కాక. నువ్వు ఏదైతే బంధిస్తుంటావో ఇప్పుడు ఆయనతో ఏకీభవించి ఆయనతో ఏకీభవించి పరలోకంలో కూడా బంధించబడుతుంది. అది చూడండి, దేవుని ఎంత గొప్ప సమాధానం ఉంది, ఎంత మర్మం ఉంది. మనం ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఇడొచ్చి ప్రభు దగ్గర వచ్చి ఆమె అనుకోవడం ప్రార్థన చేస్తుంది. దేవునికి వచ్చేటువంటి మనము పక్కన ఎవరైతే ఉంటారో ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలా? ఒక అంటే యేసు ప్రభు శరీరంలో ఒక అంగం కాబట్టి ఒక శరీరం బయట మూవ్ అయినప్పుడు అన్ని అవయవాలు కూడా శరీరంతో పాటు రావాలా, అందరం తోలుకొని రావాలా. మన గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం రండి, ఉపాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి. ఇప్పుడు ఇంట్లో ఖాళీ ఉంటే ఏం చేయాలా? అంత పొలం రండి, దేవునికి వెళ్ళి అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం రండి అని వాళ్ళందరూ తీసుకుని రావాలి. చూడండి, సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే స్త్రీలతోనే సంఘం ఆరంభమైంది. మన సహవాసం ఎక్కడైనా చూసుకున్న ప్రపంచంలోనే ఎవరితో స్టార్ట్ అయింది? స్త్రీలతోనే స్టార్ట్ అయింది. స్త్రీలతోనే స్టార్ట్ అయ్యి పెద్ద సంఘాలు అయిపోయినాయి. పెద్ద సంఘాలు ప్రపంచంలో ఇండియాలో ఉన్నటువంటి 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ ఫిబ్రవరి సహవాసాలు కానీ వేరే డినామినేషన్లు స్థాపింపబడ్డాయంటే అక్కడ స్త్రీలు ఉంటారు. తర్వాత రెండవది తెలుగు వాళ్ళే ఉంటారు. ఏ దేశంలో చాలాసార్లు చూశాను, చాలా రాష్ట్రాల్లో కనుక్కున్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కంపల్సరీ ఒక తెలుగు వాళ్ళైనా ఉంటారు. అక్కడ ఒక స్త్రీ నుంచి అయినా స్టార్ట్. హైదరాబాద్ నుంచి ఒక బ్రదర్ వెళ్ళారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగ రీతిగా వెళ్ళాడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో. ఛత్తీస్గఢ్ ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఏదో వాళ్ళు ఉద్యోగం కొరకు పోయారు. ఉద్యోగం కొరకు వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినారు. ఉద్యోగంకు రాజీనామా చేసేసి అక్కడ వెళ్ళిపోయారు. ఒక అడవి ప్రాంతంలో పెద్ద చర్చి కట్టారు. కట్టి చాలామంది ఆత్మలను సమకూర్చారు. అక్కడేం సపోర్ట్ లేదు, కొత్త ప్రదేశం, అక్కడ భాష రాదు. చూడండి, ఉద్యోగ రీతిగా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైతే సంఘం స్థాపించబడుతుందో అక్కడ స్త్రీల యొక్క పాత్ర ఉంటారు. ఎక్కడైతే ప్రభు పని చేసుకుంటారు అక్కడ తెలుగు వాళ్ళనే వాళ్ళు ఎందుకు మరి ప్రభు అట్లా ఆశీర్వదించారు. కాబట్టి సంఘ ప్రాంతంలో వచ్చేది మనం ఏం చేయాలంటే ఒకరిని కోరుకొని రావాలి. అమ్మ నువ్వు ఎవరు? యేసు ప్రభువు యొక్క శరీరంలో అంగం, అవునా కదా? అంగం ఎప్పుడు కూడా చేయి కానీ నోరు కానీ కొట్లాడుకుని చూసినారమ్మా? చూసారు కదా? చూసారా? నోరు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పోలీస్ స్టేషన్ లాగుతున్నావు, నన్ను నేనెందుకు రావాలా? ఏమి వేరే వాళ్ళు తిట్టారు, వాళ్ళు కేసు పెట్టారు, అవునా కదా? లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు, నేనెందుకు రావాలని చేతులు కానీ కాలు కానీ నేను రాపో అని చెప్పి ఇంట్లో ఉన్నాయండి. ఉన్నాయమ్మా? నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అడిగిన చేయలేదు, అవునా కదా? కాలు పోయినాయి పెద్ద మనుషులు పిలిస్తే, అయ్యా నువ్వు తప్పు చేయదు, నువ్వు పొరపాటు అయిందమ్మా, తప్పు అయింది అంటే ఒకరికొకరికి ఏం చేసి సహాయపడుతున్నాయి అవయవాలు.
ఇప్పుడు సంఘంలో చేర్చుకున్న మన అవయవాలు దేవుని బిడ్డలు, మనం దేవుని ఆత్మ పొందినటువంటి వాళ్ళు ఒకరు సాయం చేసుకోవాలి, ఒకరు పాపాలు క్షమించాలా, ఒకరిని ప్రేమించాలా, ఒకరిని ఏం చేయాలి, మనం ఆదరించాలా. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను ఏం చేస్తుందమ్మా? కప్పేస్తుందా, క్షమిస్తుందా? కప్పివేస్తుంది. అంటే కప్పివేస్తుంది సమాధి చేస్తారు. క్షమిస్తుంది అంటే మళ్ళీ చేస్తారు, మళ్ళీ బయటకు వస్తుంది. కప్పేస్తుంది అనుకోండి, ఏమేస్తుంది? సమాధి ఇంకా ఎప్పుడు రాదు. ప్రజల మధ్య సంఘం సమాధానం సంతోషం ఉండాలి. ఎప్పుడైతే మనం ఖాళీ ఉంటామో అప్పుడు ఏం చేయాలి? మనం వచ్చి ప్రార్థన చేయాలి. వచ్చి సంఘ క్షేమం కొరకై మనం వచ్చి ప్రార్థన చేసామనుకోండి, ఊరంతా కదిలిపోతుంది. ఊరంతా కదిలిపోతుంది. దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు కార్యం చేయట్లేదంటే మనం ప్రార్థన చేయట్లే. ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చివరి 4 దినాల్లో ఎవరు నశించుకోవడానికి ఇష్టమో అందరూ బాగా నడుచుకుని దీర్ఘాన్ని కలుగుతున్నారు. కాబట్టి ప్రభు మన సహాయకులుగా ఉన్నారు. ప్రభు సమయంలో ప్రభు ఆటకం కలిగించే వాళ్ళు మనము ఉండకూడదు. 4వదిగా లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. వారు విసుగక నిత్యం ప్రార్థన చేయుచుండవలెను. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. చాలు. వారు విసుగగా నిత్యం ప్రార్థన చేయుచుండవలెను. మన భాగమంతా మనం తెలుస్తాం అన్నమాట. చాలా ఉపమానం చెప్పారు ప్రభు. అంటే ఆ న్యాయపతికి న్యాయం చేశాడు. అందరాలకు నా ప్రజలు నా దగ్గరకు వస్తే నేను ఎందుకు న్యాయం చేయను? ఆయన ఎలాంటి వాడండి? ఆయన ఎక్కడ ఉంది రెఫరెన్స్? యెషయా 33:20 లోకంలో ఉన్నటువంటి ఒక లంచగొండి, ఒక అన్యాయమైనటువంటి వాడు న్యాయం చేస్తే నేను న్యాయం కొరకే వేచి ఉన్నాను. చూడండి, నేను ఎందుకు న్యాయం చేయను? చదువు 33:22 యెషయా గ్రంథం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. చాలు. యెహోవా ఎవరమ్మా? న్యాయాధిపతి. అయినా ఎవరైనా న్యాయాధిపతి. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి. ఏం చేసిందంటే భర్త ఆయన వదిలిపెట్టిపోయాడంట. భర్త వదిలిపెట్టిపోయిన తర్వాత ఆయన ఇల్లు ఇచ్చాడు, మంచి ఫ్లాట్ ఇచ్చింది, పిల్లలు ఉన్నారు. ఆయన ఆన్లైన్ అన్ని పిల్లలకు కావాల్సిన అన్ని కూడా రేషన్ అన్ని పంపిస్తున్నారు. ఆయన ఎక్కడున్నదో తెలియదు, సాఫ్ట్వేర్ తెలియదు. ఆమె ఏం చేసిందంటే కుటుంబం ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ కనిపించుకొని వెళ్ళిపోయేసి నోటీస్ పంపించాడు ఆమెకు కోర్టు నుంచి. నాకు అవసరం లేదు, నువ్వు డైవర్స్ ఇవ్వాలని చెప్పేసి. తర్వాత వాయిస్ రికార్డ్ చేసి పంపించాడు. ఆయన బలిగిట్లని చెప్తూ పంపించాడు అనమాట, వాయిస్ రికార్డు. తర్వాత ఒక నోటీస్ కూడా పంపించినారు. ఆమె చర్చికి, అంటే యేసుప్రభు నమ్మకం దేవుడు బాగు చేస్తారని చెప్పారట. చర్చికి పోయినా చర్చిలో నెంబర్ ఇచ్చారనమాట హైదరాబాద్. ఆమె ఫోన్ చేసింది నాకు, అన్నయ్య ఇట్లా ఆమె రాజమండ్రి అయింది, అన్నయ్య ఇట్లా అయింది, నా పరిస్థితి ఉంది అని. ఎవరైనా లాయర్ ఉంటే చూడండి, నోటీస్ వచ్చింది నాకు, అది లాయర్ నోటీస్ తీసుకొని నేను కోర్టుకు వెళ్ళాలా, లేకపోతే మరి 2-3 నోటీసులు వస్తాయి. తర్వాత నేను మౌనంగా ఉండేదాన్ని అంగీకారమనించి కోర్టు నాకేం చేస్తుంది, డైవర్స్ ఇస్తున్నారు. మరి నేను ఎవరైనా తీసుకొని వెళ్ళిపోవాలా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకంట. నేను చెప్పాను, సరే ఒక సిస్టర్ ఉంది, ప్రార్థన చేస్తాం ఫస్ట్ అని చెప్పేసి ఆమె వాక్యం చెప్పి ప్రార్థన చేశాను. తర్వాత ఆమె టెన్షన్ ఎక్కువైంది, తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఒక సిస్టర్ చెప్పాను మన వాళ్ళు, ఆమె ఫీజు అవుతుంది, ఖర్చు అవుతుంది అంటామన్నది. నేను ఇంత కట్టలేని ఉంటాను. ఆమెకి ఈ వాక్యం ప్రార్థన చేస్తే ఈ వాక్యం చూపించాడు ప్రభు. ఆమె చెప్పాను, వాక్యము చూపించాడు. ఏమో మన శాసనకర్త, న్యాయాధిపతి, మన రాజు. ఇప్పుడమ్మ శాసనాలు రాసినటువంటి వాడు దేవుడే. దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుడు నమ్మును, చర్చి క్రమంగా వెళ్ళు, వాక్యం రక్షణ ముందు పాపాలు ఒప్పుకో అని చెప్తూ వచ్చాము. ఒక నోటీస్ వచ్చింది, ప్రార్థన చేసి ఆ వాక్యం పట్టుకొని మళ్ళీ అసలు నాకు నోటీస్ అనేది రాలేదు. పిల్లలతో మాట్లాడుతున్నాడు, పిల్లల్ని ప్రార్థన చేస్తున్నాడు, పిల్లలు రేపాడు దేవుడు. ఆ పిల్లలు ఏమంటారంటే, డాడీ నువ్వు వస్తేనే మేము భోజనం చేస్తాం, వస్తేనే నీతో మాట్లాడతాం, నువ్వు వస్తేనే మీ ఇక్కడ ఉంటాం. లేదమ్మా నీకు ఏది కావాలో చెప్పమ్మా, అసలు నాకు అవసరం లేదు, మీరు కావాలా. దేవుడు ఏం చేసి ప్రార్థన చేస్తుంటే ఆమెను ఒకవేళ కోర్టును ఆశ్రయించి పోయింటే కానీ ఏమైపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనకు న్యాయం చేసేవాడు. ప్రభు మా గ్రామ రక్షణ పొందాలి ప్రభు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు, న్యాయము చేస్తాడు.
మా ఇంటి వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు విసిగిస్తున్నారు, వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తే కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు, మార్చబడతారు. ఆయన న్యాయంగా శాసనకర్త, ఈ న్యాయాధిపతి శాసనకర్త మనకి న్యాయంగా దేవుని దగ్గర వదిలిపెట్టి మనం ఏం చేస్తాం లోకంలో కొన్ని మనం అంటే వ్యక్తిగతమైనటువంటి కొన్ని అవసరాలు కొరకాయి, కొన్ని సమస్యలు కొరకాయి, పెద్ద మనుషులు కానీ లోకంలో ఎవరిని పాపాత్ములైనటువంటి న్యాయాధిపతులు న్యాయాధిపతులను ఆశ్రయిస్తాము. ఆయన న్యాయం చేసేవాడు. ప్రభా మా సమస్య నీ సంఘం నువ్వు వ్యక్తిగతంగా నీ కుటుంబం కొరకే, నువ్వు సంఘం కొరకే, నువ్వు సంఘంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ద్వితీయోపదేశం 4:6-7 ఉంటుంది. మనం మరుపెట్టుగా మన దేవుడు మనకు సహాయం చేసినట్టుగా ఏ దేవుడు ఏ జన్మలకు లేడు. యెషయా 64:4 ఉంటుంది. ఆయన ఏమంటారు, కార్యం సఫలం చేసే దేవుడు ఆయన. కాబట్టి మనము విసుగకుండా ప్రార్థన చేయాలి. 4వదిగా చాలా మంది నేనేం చేస్తామంటే మన శాస్త్రకర్త న్యాయాధిపతి దేవుడి దగ్గర విచారించకుండా, ప్రార్థన చేసి ఓపిక లేకుండా, ఒక అంశం కొరకు ప్రభుకు అప్పగించకుండా ఏం చేస్తాం మనం, మన ప్రాణం తొందర పెట్టుకుంటుంది, లోకం తొందర పెట్టుకుంటుంది, మనసును తొందర పెట్టుకుంటారు. దేవుని దగ్గర మనం దేవుని దగ్గర విసుక్కోకుండా ఓపిక దేవుడికి అప్పగించుకోకుండా ఏం చేస్తాం, వేరే వాళ్ళని ఆశ్రయిస్తాం. వేరే వాళ్ళని ఆశ్రయించి ఏం చేస్తాం, మనం వాళ్ళని ఎక్కువ చేస్తాం, మన దేవుడిని తక్కువ చేసే వాళ్ళగా ఉంటాం. 4వదిగా మనం విసుగకుండా ప్రార్థన చేయాలి. ఒక అంశం కొరకు నీకు వచ్చిన సమస్య ఏదైనా కానీ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఏం చేయాలి, నువ్వు విసుగకుండా ప్రార్థన చేయాలి. కర్ణాటకలో ఒక చర్చి ఒక ఊర్లో ఏమైందంటే, అది సెంటర్ జైలు పక్కన ఉంటుందన్నమాట రోజులో చర్చ్. ఆ ఏరియాలో ఏం చేశారంటే వార్నింగ్ ఇచ్చారు వచ్చి సేవకుని. కలెక్టర్ కూడా వచ్చారు, కలెక్టర్ కూడా తీసుకొచ్చారు. సరే మీరు బాగా విసిగించారు, సేవకుని దగ్గర వచ్చి అడిగారు, చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు ఊరంతా వచ్చి, ఈ మార్గంలోన అసలు చర్చ్ ఉండడానికి వీల్లేదు, మీరు తీసేయండి, లేకపోతే మేమేం చేస్తాం, దాన్ని ఇచ్చేసేస్తాం, పడుకొట్టేస్తామండి. సరే సేవకుడు ఏం చెప్పాడంటే ప్రార్థన చేయండి అన్నారంట. అందరూ ఏమంటున్నారు, అన్న ఆ ఎమ్మెల్యేతో వదాం, అన్న ఈ ఎమ్మెల్యేతో వదాం, అన్న వాళ్ళని అసలు వీళ్ళని ఆశ్రయిద్దామంటే ఆయన ఒకటే అన్నాడంట, ఎమ్మెల్యే కన్నా పెద్ద దేవుడు, ఎంపీ కన్నా పెద్ద దేవుడు, మన దేవుడు సాయం చేస్తాడే. సరే మనం ప్రార్థన చేస్తామని వాళ్ళు 4 రోజులు ప్రార్థన చేశారంట. ప్రభుకు మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళు వచ్చారు, ఎవరు కలెక్టర్ తీసుకుని వచ్చారట. కలెక్టర్ వచ్చి ఏమన్నారు తెలుసా, అరే ఇది సెంటర్ జైలు, ఇది సెంటర్ జైలు దారి, సెంటర్ జైలు పోయే దారి కాబట్టి ఖైదీలు మేము అప్పుడు ఏం కోర్టు తీసుకెళ్ళి తీసుకొస్తుంటాము. ఈ వచనాలన్నీ చదివి వాళ్ళ మనసు ఏమంటారు, మనసు అనేది మారుతుంది, పరివర్తన అవుతుంది. అసలు దేవుని అంటే చర్చి కదా, చర్చి మాటలు కానీ దేవుని మాటలు మాట్లాడి దేవుని బయటంతా రాసాగి మాట్లాడి ఈ ఖైదీలు పోతుంటారు, ఈ రూట్లో వస్తుంటారు, బస్సులో తీసుకొస్తుంటారు. కాబట్టి ఖైదీలు అటు ఇటు పోయినాడు ఆ వాక్యాలు చదువుతారు, ఆ వాక్యాలు చదివి ఏమవుతుంటారు, పరివర్తన చెందుతారు. ఎందుకు తీసేయాలన్నారు, సింపుల్ ఒక మాటలు. ప్రార్థన ఎట్లా చేసింది, ఎంత చేసింది, అసలు అవసరం లేదు, ఇది ఇక్కడే ఉన్నాయని చెప్పేసి ఏం చెప్పాను, కలెక్టర్ వెళ్ళిపోయాడంట. సరే కలెక్టర్ కూడా మాట్లాడలేదు కాబట్టి వీళ్ళు ప్రయత్నాలు చేశారండి. ఏం చేశారు, ఆయన చంపాలి, ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. వీళ్ళు ప్రార్థన చేసి వచ్చారంట. ఏ వ్యక్తి అయితే చంపాలో ప్లాన్ చేశారు, ఏ వ్యక్తి అయితే ఆయన ఎత్తుకోవాలా, డిస్టర్బ్ చేయలేదు, పడగొట్టాలని అంటే మొదటి వచ్చి ప్లాన్ చేసి గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన డేట్ చెప్పారంట, ఈ డేట్కు ఈ నెలకు వచ్చి మేము మాట్లాడతాము, అందులోపల నువ్వు తీసేయాలి, లేకపోతే నీ సంగతి చూస్తామని డేట్ పెట్టారంట. డేట్ పెట్టారు, నెల చెప్పారు. సరే వీళ్ళని చెప్తుంటానగా నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నారు. చర్చలు అందరూ ఏం చేస్తున్నారు, తొందరపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, టెన్షన్ ఎక్కువైపోయింది, ఏమని చేస్తారు వాళ్ళు. ఏ డేట్కి అయితే వస్తారో, ఏ నెల అయితే వస్తారో ఆ డేట్లోనే ఆ నెలలోనే ఆ వ్యక్తి చనిపోయాడంట. ఎవరు, ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి, అందరూ గుర్తు చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇంకెప్పుడు వచ్చి మాట్లాడతారు చెప్పు, మెయిన్ మొదటి వ్యక్తి దేవుడు తీసేసేసారు. ఎవరు వస్తారు ఇప్పుడు, ఎవరు, మన దేవుడు శాసనకర్త, న్యాయాధిపతి. మనకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ప్రభు దగ్గర రావాలి, ప్రభు దగ్గర విచారం చేయాలి, ప్రభుకు అప్పగించాలి. మనం విసుగకూడదు. కొంతమంది ఏమంటారంటే నేను చర్చికి పోతున్నా, నేను అన్నీ చేస్తున్నా, నాకే ఎందుకు రావాలా, చర్చికి వచ్చి ఏం చేస్తున్నావు, ఏం ప్రభు కొరకు ఎందుకు, నీకు రక్షణ ఇచ్చినారు కాబట్టి, నీకు మారవని ఇచ్చారు, నీకు రాజ్యం రావాలి, నువ్వు నీ ఆత్మరక్షణ కొరకు రావాలా. కొంతమంది అడుగుతారు దేవుని మీద, ఇన్ని చేసినా నేను దేవుని చర్చికి వెళ్ళిపోతున్నా,
అన్నీ చేస్తున్నా, నాకెందుకు రావాలా అన్నీ చూడండి ఏమని జరిగితే ఏమంటారు వాళ్ళు, 2 టెంకాయలు కొడతారు, 4 టెంకాయలు కొడతారు వాళ్ళు, భయం వాళ్ళకి. మన కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు, విసుక్కుని మనకున్న భక్తి కూడా ఊడిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, కష్టాల్లో బాధలు నష్టాలు ఏం చేస్తారమ్మా, వాళ్ళు భక్తిని పట్టుకుంటారు, వాళ్ళు తెలియని భక్తే. కాబట్టి ఏది వచ్చినా కానీ మనం ఏం చేయాలి, విసుక్కు ఉన్నాం. ప్రభు ఎందుకు వచ్చింది విచారం చేయాలి, సరి చేసుకోవాలి, సరి తగ్గించుకోవాలి, ప్రభుకు అప్పగించుకోవాలి. మనం మన వ్యక్తిగతంగా మన సంఘం కోరిక, మన కుటుంబం కోరిక మనం ప్రార్థన చేసి ఏం చేయాలి, మన సంఘం కన్నా పాతాల ద్వారంలో సంఘం ఏం చేయమంట, నిలవలేరు. ఏ చక్రవర్తి ఏ రాజుకు ఎవరికి లేదంత గొప్పగా అధికారం మనకి ఇచ్చాడు దేవుడు. చూడండి, మనం ప్రార్థన చేస్తే ఏదైతే బంధిస్తామో పరలోకం బంధిస్తాం, ఏదైతే తిప్పుతామో మత 28 ప్రకారం పరలోకంలో భూమి సర్వాధికారంగా లేని దేవుడు మన దేవుడు. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే ప్రార్థనలో లేవు. మనం ప్రార్థనలో ఫెయిల్ అయినాం కదా, అన్నింటిలోనా ఫెయిల్ అవుతున్నాం. యేసుప్రభుని కూడా ఫెయిల్ చేపిస్తున్నాం. మనం చాలా మంది యేసుప్రభుని అనుకుంటారు, ఎందుకు ఈ సమస్యలు వాళ్ళు, యేసుప్రభుని అనుకుంటారు ఎందుకు ఈ బాధలు. మనం మిస్టేక్ అది ఎవరి మీద పడుతుంది, దేవుడి మీద పడుతుంది. మన లోపము యేసుప్రభుని లోపాన్ని చూపిస్తుంది. కాబట్టి చివరి దినాలు అంత్య దినాల్లో మనము మెలుగుగా ఉండాలా, నిలకడగా ఉండాలి, ప్రార్థన ఎడతెగక ఉండాలా. 4వది విసరిగా ప్రార్థన చేయాలి. నువ్వు అన్నీ చేయి, శాతం ఉంటూ ఉంటాడు, కానీ ప్రార్థన చేస్తే నీకు వస్తుంది పోరాడాలి ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థనలు పోరాడతావో అప్పుడే మనం క్షేమంగా ఉంటాం, మన సంఘం క్షేమం ఉంటుంది, మనకు ఉండే గ్రామం కూడా ఏమవుతుంది, క్షేమంగా. అనేకులు ఏం చేస్తారంటే దేవుడు తెలుసుకుంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. మనం వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు అనేకులు దేవుడే తీసుకొస్తాం. చూడండి, అంటే మన సాక్ష్యం మాట్లాడతారు, మన క్రియలు మాట్లాడతారు, మన ప్రార్థన జవాబు మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర. చూడండి, భక్తి అనేది చాలా మర్మమైన కోరుకుంటుంది. ఆ భక్తి ఈ భక్తి లోపల ఊరికి లేదు మనకు తప్ప. ఎన్నిక లేకపోతే మనకు తునికలు, మనకు నీచులే, మనకు 1:26 నుంచి చెప్తారు 29 వరకు. అట్లాంటి వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. వాటి ప్రార్థనలు మనం ఎక్కువ గడపాలి. ప్రార్థనలు ఎక్కువ గడిపితే మనకి జీవంతంగా ఉంటాం. మన సమస్యలు అనేట్లే మరి ఎగిరిపోతాయి. మన సమస్యలు లేనప్పుడు, మన శాంత సమాధానం ఉన్నప్పుడు ఇప్పుడు అనేకులు మనం చూస్తారు, అరే మనం వెళ్దాం చర్చికి వెళ్తే చూడండి వాళ్ళు శాంత సమాధానం నెమ్మదిగా ఉన్నారు, మనం కూడా వెళ్దామని మనం ఏం చేస్తాం, మనం చూసి వాళ్ళు వస్తారు. 4 రకాల ప్రార్థన నుంచి మాట్లాడుకోవచ్చు. మొత్తం ఉంటుంది వెలుగు కలిగి ప్రార్థన. 2వది నిలకడగా ప్రార్థన. 3వది ఎడతెగక ఉండాలి. 4వది ఇసుకగా ప్రార్థించాలి. మనం అన్నీ చేస్తాం కానీ ప్రార్థించలేము, అసలు ఆడే ఓడిపోతున్నాం. ఆత్మ సిద్ధమే కానీ మన శరీరం ఏమవుతుంది, బలహీనం అవుతుంది. తిను బాగా పండుకుంటుంది, తిని పండుకుంది, లేకపోతే అటు తిరిగి రాకు అని చెప్తారు. ఆత్మ ఏం చెప్తుంది, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేసుకో, సమస్యలు ప్రార్థన చేసుకో. ఆత్మ మన అందులో ఆత్మ ఉంది, వెలిగించబడింది. ఆత్మ ఎప్పుడో మాట్లాడుతుంది లోపల, కానీ మన శరీరానికి ఏం చేస్తాము, ఓటేస్తాం అనేసి ఆత్మకు ఏం ప్రభు మాట్లాడుతున్నాడు మన దగ్గర. ప్రార్థన జీవితం నీలో కొరత ఉంది, నాలో కొరత ఉంది. ప్రార్థన జీవితం కలిగి ఉంటే ప్రభువుని మనము విజయవంతంగా సేవిస్తాం. మనం ప్రభువు మన దగ్గర గొప్ప కార్యాలు చేస్తాం. మనం కాబట్టి నిన్న వాక్యం ప్రకారం మనము అప్పగించుకొని ప్రభు కొరకు జీవించడానికి మనం ప్రయత్నించాలి. సమయం కొంచెంగా ఉంది కనుక ప్రేరేపించబడిన వారు మాత్రం ఒక 5 నిమిషాలు మాత్రం